హాయ్ గైస్, నేను మీ అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రయాణికుడు. ఈరోజు మీ ప్రయాణికుడు గోవా అయితే వెళ్ళబోతున్నాడు. నేనైతే ఇది ఒక అచీవ్మెంట్ గానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే గోవా అనేది ప్రతి ఒక్కరు పక్కా వెళ్దాం అనుకుంటారు, కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఎప్పటికీ వెళ్ళలేని ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. పేరెంట్స్ పాకిస్తాన్ కైనా వెళ్ళి కానీ గోవాకు మాత్రం వెళ్ళొద్దని మనకు పర్మిషన్ అయితే ఇవ్వరు. సో ఇవన్నీ దాటుకొని ఫస్ట్ టైం గోవా వెళ్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో అయితే రూమ్స్ గురించి, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, బంగీ జంప్, వాటి యొక్క కాస్ట్, నెక్స్ట్ ఆల్కహాల్ కాస్ట్, బీచెస్, ట్రావెలింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ అయితే కొట్టండి. మీ ప్రయాణికుల ప్రయాణాన్ని ఆగకుండా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. గోవా వెళ్ళడానికి ట్రైన్ ఆర్ ఫ్లైట్ ప్రిఫర్ చేయండి. చీపెస్ట్ వే అయితే ట్రైన్ జర్నీ చేస్తే మీరు గోవా దగ్గరలో ఉన్న దూద్సాగర్ వాటర్ ఫాల్స్ మీదుగా వెళ్తారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాదు మాకు జర్నీ టైం ఎక్కువ అవుతుంది, గోవాలోనే ఎక్కువ తిరిగి అక్కడే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫ్లైట్ మీద వెళ్ళండి. ఒక 1 month ముందు బుక్ చేసుకుంటే మీకు 2500 నుంచి 3500 లో దొరికేస్తాయి టికెట్స్. నేనైతే ఫ్లైటే ప్రిఫర్ చేశాను. హైదరాబాద్ నుండి సౌత్ గోవాలో ఉన్న డబోలిం ఎయిర్పోర్ట్ కి నాకైతే 2999 ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే దొరికింది. అదే వైజాగ్ నుండి అయితే అటుగా ఇటుగా 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మనకి సౌత్ గోవా ఎందుకు దిగుతున్నాం అంటే నార్త్ గోవాలో ఉన్న మోపా ఎయిర్పోర్ట్ కి మనకి చాలా కాస్ట్ అయితే అవుతుంది. సో అందుకని సౌత్ గోవాలో దిగి అక్కడ నుండి నార్త్ గోవా వెళ్తే చాలా బెటర్. మనకి ట్యాక్సీ అయితే ట్యాక్సీ, లేదనుకుంటే స్కూటీ మనం రెంట్కి తీసుకున్నా నో ప్రాబ్లం. నార్త్ గోవా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే నార్త్ గోవా వెళ్ళొచ్చు. కానీ మాకు ప్రెజెంట్ బీచెస్ కావాలి, అంత ప్రెజెంట్గా కావాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం పక్కా సౌత్ గోవా వెళ్ళండి. మనం ఇప్పుడు అతుల్ సేతు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ఇండియాలోని 17 కేబుల్ బ్రిడ్జెస్ లో ఇది 3వ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్. ఇది 5.1 kilometers దూరం అయితే ఉంటుంది. మేమైతే కాలింగేట్ బీచ్ దగ్గరలో సూట్ రూమ్ అయితే తీసుకున్నాం. పెర్ డే 7,000 అయితే కాస్ట్ మనకు పడింది. మొత్తం 4 రోజులు కాబట్టి 28,000 పడింది. ఎందుకు ఎంత డబ్బు పెట్టి తీసుకోవడం అంటే యాక్చువల్లీ మేము 6 వచ్చాం కాబట్టి పెర్ హెడ్ రోజుకి 1160 మాత్రమే పడింది. మొత్తం 4 రోజులు కాబట్టి 4,600 అలా ఇంచుమించు పడింది. మరేంటి చవక అన్వేషణ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. మనకి గోవాలో 1000 నుండి 50,000 వరకు రోజుకి కాస్ట్ ఉండే రూమ్స్ అయితే ఉంటాయి. హాస్టల్స్ కూడా ఉంటాయి సోలో ట్రావెలింగ్ చేసేవాళ్ళు. సో డోంట్ వరీ, హాస్టల్స్ కూడా మీకు ఉంటాయి. ఈ హోటల్ పేరు గోల్డెన్ సూట్స్ అండ్ స్పా. కాలింగేట్ బీచ్ దగ్గరలో ఉంది. కాలింగేట్ బీచ్ కి 1 kilometer దూరంలో ఉంది. నెక్స్ట్ బాగా బీచ్ కి 2 kilometers దూరంలో ఉంది. సో నైట్ లైఫ్ చూడాలనుకున్న అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఎంత లేట్ అయినా సరే 1-2 kilometers అంటే దగ్గరే కాబట్టి సో ఇలాంటి ప్లేసెస్ లో మనం తీసుకుంటే బెటర్. నా ప్రిఫరెన్స్ అయితే కాలింగేట్ దగ్గర తీసుకొని నార్త్ గోవా అంతా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. గోవాలో మందు చిందు ఎంత తక్కువ రేట్, సో విందు అంత ఎక్కువ రేట్. యావరేజ్ గా ఫుడ్ కాస్ట్ పర్సన్ కి రోజుకి 1000 రూపీస్ అయితే పక్కా అవుతుంది. ఇక్కడికి వచ్చి సీ ఫుడ్ ట్రై చేయకుండా పక్కా వెళ్ళకండి, నాన్ వెజిటేరియన్స్ మాత్రం. మాక్సిమం గోవా వచ్చిన వాళ్ళు అందరూ ఫుడ్ గురించే కంప్లైంట్ చేస్తారు, ఇక్కడ ఫుడ్ రేట్ చాలా ఎక్కువ అని. బట్ అదొకటి మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ స్పోర్ట్స్ కి అయితే ప్లాన్ చేసుకోండి. మీరు ఎక్కడ స్టే చేసినా సరే స్ట్రీట్స్ లో నెంబర్ ఆఫ్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ ఆఫీసెస్ అయితే ఉంటాయి, వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. కంప్లీట్ వాటర్ స్పోర్ట్స్ అండ్ బంకీ జంప్ గురించి మీకు ఒక వీడియో అయితే పర్టికులర్ గా చేసి మీకు ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూసేయండి. మేమైతే కాలింగేట్ లో బుక్ చేసుకున్నాం వాటర్ స్పోర్ట్స్. కానీ ఇక్కడ లక్ ఏంటంటే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని వాస్కో డ గామా తీసుకొచ్చారు. ఇక్కడ సౌత్ గోవాలో ఉన్న బైనా బీచ్ కి తీసుకువెళ్ళి అక్కడ మాతో వాటర్ స్పోర్ట్స్ చేయిస్తారంట. ఏంటో 1500కే సౌత్ గోవా కూడా చూసేస్తున్నాం. అసలు మా ప్లాన్ లో లేదు, ఓన్లీ నార్త్ గోవా విజిట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఈ క్రౌడ్ ఉండడం వల్ల మాకు సౌత్ గోవా కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. ఇది బైనా బీచ్ అన్నమాట. ఇక్కడ మాకు వాటర్ స్పోర్ట్స్ అన్ని చేయించి స్కూబా డైవింగ్, పారాస్లైడింగ్ కోసం అని మాకు గ్రాండ్ ఐలాండ్ అని ఈ మిడిల్ లో ఒక ఐలాండ్ ఉంటుంది. సో అక్కడికైతే తీసుకువెళ్ళి పారాస్లైడింగ్ అండ్ స్కూబా డైవింగ్ అయితే చేయిస్తారు. సో ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది జెట్ స్కీ అనమాట. మనకి 1500కే దొరుకుతుంది. వీళ్ళు ఏంటంటే జస్ట్ అందినట్టు ఇలా ఎక్కడి వరకు తీసుకెళ్ళి ఎక్కడి వరకు తెచ్చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఆ గిరాకీ సరిపోదు. ఎందుకంటే చాలా మంది చేస్తూనే ఉంటారు వచ్చే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్. 1500కి జస్ట్ మనకి అక్కడికి ఇక్కడ తిప్పుతారు జస్ట్ అంతే.
వాళ్ళకు కూడా వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ అన్నమాట. అక్కడ వరకు తిప్పిన తర్వాత మనకు కానీ నచ్చిందంటే ఎక్స్ట్రాగా పే చేయించుకొని ఎక్స్ట్రా తీసుకువెళ్తారు. సో ప్రెజెంట్ అయితే మేము గ్రాండ్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం వాటర్ స్పోర్ట్స్ అన్ని చేసేసుకొని. తెలిసిందే కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఉండదని. ఆ బోట్ అయితే మిస్ అయిపోయాం. 2 hours అలా వెయిట్ చేసి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి లాస్ట్కి అయితే వేరే బోట్లో ఎక్కి మా బోట్ దగ్గరికి వచ్చాం. ప్రెజెంట్ అయితే పారాస్లైడింగ్ చేస్తున్నాం. మీలో ఎవరైనా ఇలా వాటర్ స్పోర్ట్స్ కానీ పారాగ్లైడింగ్ కానీ బంగీ జంప్ కానీ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి కామెంట్ చేసి. ఇన్ కేస్ ఎవరైనా చేయలేదు అంటే మీరు ఎప్పుడైనా చేద్దాం అనుకుంటున్నారో, ఇన్ కేస్ చేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఏ అడ్వెంచర్ చేద్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే పెట్టండి. తెలుసుకుందాం ఎవరెవరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అనేది. స్కూబా డైవింగ్ కోసం మనకి గ్రాండ్ ఐలాండ్ కి తీసుకెళ్లి కోరల్ వ్యూ అంతా చూపిస్తారు. మనం వెళ్లే దారిలోనే మిడిల్ లోనే మనకి బోట్ లో ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఇలా చేయాలి, బ్రీత్ ఇలా తీసుకోవాలని, నెక్స్ట్ అప్ అని డౌన్ అని ఇలా సిగ్నల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తారు. సో విత్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ మనం అయితే వెళ్తాం. యాక్చువల్లీ వేరే దగ్గర ఉన్నట్టు ఇక 2 days 3 days ట్రైనింగ్ తీసుకొని వెళ్ళాలనుకుంటే అది ఎక్స్ట్రా ఎక్కువ ప్యాకేజ్ అవుతుంది. వీడియో షేక్ అయిపోయినా సరే ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెట్టాను. యాక్చువల్లీ ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి హై టైడ్స్ అనేవి వస్తాయి, చాలా ఎక్కువ కెరటాలు అయితే వస్తాయి అరేబియన్ సీ మిడిల్ లోని సన్సెట్ అయ్యే టైంకి. సో చూసారు కదా బోట్ అంత హైట్ లోని కెరటాలు అయితే వచ్చి మా మీదకి వస్తున్నాయి. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. సౌత్ గోవాలోని కానీ మనం లేకపోతే నార్త్ గోవాలో చేసినా నో ప్రాబ్లం. హై టైడ్స్ అయితే ఉంటాయి. సన్సెట్ అయితే అయిపోతుంది. సో సన్సెట్ కి ముందు మనం కానీ అంజనా అయినా కాలింగేట్ బీచ్ కి దగ్గరలో నైనా లేకపోతే బాగా బీచ్ కైనా వెళ్ళిపోతే సన్సెట్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటది గోవాలో సన్సెట్. చూసారుగా ఎంత బాగుందో సన్సెట్. ఇది అంజనా బీచ్ కి అయితే మేము వెళ్ళిపోయాము ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి. ఈస్ట్ సైడ్ ఉన్న కోస్టల్ లైన్ అంతా సన్ రైజ్ కి ఎంత బాగుంటుందో, వెస్ట్ సైడ్ ఉన్న త్రివేంద్రం అవనియండి, కొచ్చి అవనియండి, గోవా అయినా ముంబై అయినా చాలా అంటే చాలా బాగుంటుంది సన్సెట్ ఇక్కడ. అందులోని గోవాలో అంజనా బీచ్ అయినా కాలింగేట్ బీచ్ కైనా వెళ్ళిపోతే సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మినీ బ్యాంకాక్. గోవాలో మనకి నైట్ లైఫ్ అనేది ఎంత రచ్చ రచ్చ లేపుతుంది అంటే బాగా బీచ్ కి వెళ్ళిపోతే ఇంకంతే నైట్ అంతా 1 గంట 2 వరకు మీరు ఉండిపోవచ్చు. ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. ఫుల్ ఎక్కడ పడితే అక్కడ పబ్బులు, డాన్సులు, మామూలుగా ఉండదు. బాగా బీచ్ లో కూర్చొని ఇంకా ఒక బాగా బీచ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంతా ఇదిగోండి ఈ టీటోస్ లైన్ అంటారు దీన్ని. బాగా బీచ్ లో ఫుల్ గా హడావిడిగా ఉంటది. ఫుల్ అంత అమ్మాయిలు, పబ్బులు, విందు, చిందు, మందు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గోవాలో దొరకందంటే ఏమేమి ఉండదు. ఇక్కడ చూడండి ఆ చివరి నుండి ఇదంతా బాగా బీచ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ స్కామ్ లోకి అయితే ఇరుక్కోకండి. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసాం అన్నట్టు ఉండాలి. ఎందుకంటే చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. నెక్స్ట్ డే గోవా బంగీ నార్త్ కి అయితే బంగీ జంప్ చేయడానికి మేము వెళ్తున్నాం. ఇక్కడ బంగీ జంప్ చేయడానికి 2 ప్లేసెస్ లో మెయిన్ గా ఉన్నాయి. ఒకటి జంపింగ్ హైట్స్, ఇంకోటి గోవా బంగీ నార్త్. మేమైతే గోవా బంగీ నార్త్ ని ప్రిఫర్ చేసాం. కాలింగేట్ నుంచి 33 kilometers. ఇన్ కేస్ మీకు కానీ బంగీ జంప్ అనేది మీ లిస్ట్ లో లేదు అనుకుంటే ఆ నెక్స్ట్ డే మీరు కావాలనుకుంటే అకోడా ఫోర్ట్ కి కొన్ని చర్చెస్ ఉన్నాయి. బాసిలికా బామ్ జీసస్ అని, నెక్స్ట్ లోవర్ అగోడా ఫోర్ట్, సింక్వేరియం బీచ్, ఇలా ఇవన్నీ మీరు కవర్ చేసుకోవచ్చు మార్నింగ్ అంతా. మీకు అవన్నీ ఒక 3-4 hours లో అయితే కంప్లీట్ అయిపోతాయి. లేదు మీరు బంగీ జంప్ చేయాలి అనుకుంటే మాత్రం గోవా బంగీ నార్త్ అనేది లేదా జంపింగ్ హైట్స్ అనేది చాలా బాగుంటుంది బంగీ జంప్ చేయడానికి. నేను కూడా బంగీ జంప్ చేశాను గైస్. ఆ జంప్ చేస్తున్నప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అనేది అసలు మనం మాటల్లో అయితే చెప్పలేము. మీకు కానీ ఇలా థాట్ అనేది చిన్న మైండ్ లో ఉన్నా సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోవా వెళ్ళినా, రిషికేష్ వెళ్ళినా పక్కా చేసేయండి, జంప్ అయితే చేసేయండి. ఎందుకంటే లైఫ్ లో ఇది అనేది చాలా మెమరబుల్ గా గుర్తుండిపోద్ది ఎన్ని సంవత్సరాలైనా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకెప్పుడు గైస్ చేసేది. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ అయితే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ అని, బాధ్యతలు అని, అదని ఇదని ఇంకా మళ్ళీ మనం ఏం చేయలేం.
అందుకే ఛాన్స్ ఉన్నప్పుడే చేసేయాలి. అండ్ కంప్లీట్ ఈ బంగీ జంప్ డీటెయిల్స్ అయితే మీకు పర్టికులర్ గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. వాటర్ స్పోర్ట్స్ అండ్ బంగీ జంప్, డోంట్ వరీ. ఆ డీటెయిల్స్, కాస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో పెడతాను. బంగీ జంప్ ఫినిష్ చేసుకొని కాలింగేట్ రిటర్న్ వచ్చేసి కాలింగేట్ బీచ్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఈవినింగ్ అవుతుంది. మధ్యాహ్నం తినేసి కాలింగేట్ బీచ్కి వచ్చాం. చూడండి రోడ్స్ అన్ని ఎంత బాగున్నాయో. కాలింగేట్ బీచ్కి వచ్చాం. చూడండి, సింగిల్స్ గా వస్తే ఇదే బాధ, సింగిల్స్ గా ఉంటే కూడా అదే బాధ. కపుల్స్ మనల్ని వదలరుగా. చూడండి వాళ్ళు ఫొటోస్ తీయించుకుంటున్నాడు. మా వాడు పాపం దొరికిపోయాడు. ఎవరో కూడా తెలియదు మాకు, ఫోటో తీయమంటే తీస్తున్నాం. సో ఇవన్నీ కాదని చెప్పేసి మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. బీచెస్కి వచ్చినప్పుడు ఇలాంటి దగ్గరికి స్పెక్స్ అయితే పెట్టుకోండి. సో మన ఎక్స్ప్రెషన్ మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా కనబడదు, ఎవరిని చూస్తున్నాం అనేది కూడా. ఊరికే అన్నాను, ఇలాంటివి ఏం ఫాలో అవ్వకండి. కాలింగేట్ బీచ్ లో కూడా సీనరీస్ అన్ని చాలా బాగుంటాయి. సన్సెట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాలింగేట్ లో కూడా బాగా బీచ్ లాగే ఫుల్ గా నైట్ అయితే నైట్ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రెసెంట్ మనం అగోడా ఫోర్ట్ లో అయితే ఉన్నాం. ఈ ప్లేస్ కి చాలా హిస్టరీ అయితే ఉంది. 1612లోని డచ్ నుండి రక్షణ కోసమని ఇదైతే నిర్మించారు. గోవా ఇండిపెండెన్స్ కి ముందు పోర్చుగీస్ అండర్ లో ఉండేది కాబట్టి పోర్చుగీస్ డిక్టేటర్ దీన్ని జైల్లో కూడా యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న లైట్ హౌస్ సముద్రంలో ఉన్న షిప్స్ కి నావిగేటర్ గా హెల్ప్ అయ్యేది. ఇది అప్పట్లో ఏషియాలోని అత్యంత పురాతనమైనదిగా గుర్తించారు కూడా. ఈ కోటలోని ఒక మంచినీరు ట్యాంక్ అయితే ఉంది. అది ఇక్కడికి వచ్చే షిప్స్ కి నీరు సరఫరా అయితే చేసేది. అందుకే దీనికి అగోడా అని పేరు పెట్టారు. అగోడా అంటే పోర్చుగీస్ లో నీరు అని అర్థం అనమాట. అందరూ అగోడా ఫోర్ట్ అంటే పైకి వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతారు, కానీ లోపల అగోడా ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సింక్వేరియం బీచ్ కదా మనకు కనిపిస్తుంది. అక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. తర్వాత బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ అనే చర్చ్ కి అయితే విజిట్ చేయండి. లోపలికి వెళ్తే ఇది నిజమేనా అనే విధంగా ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుంటాం. అవును, మీరు ఎప్పుడైనా చర్చ్ లో డెడ్ బాడీ అయితే చూసారా? ఈ లోపలికి వెళ్తే మీరు చూస్తారు. పవిత్రమైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బాడీని అయితే ఉంచారు. అతను 1552లో చనిపోయాడు. కెమికల్ ఫామ్ లో సేమ్ వాడకుండా ఇప్పటికీ కుళ్ళిపోకుండా ఉంది అతని బాడీ. ప్రతి 10 సంవత్సరాలకి ఆ బాక్స్ ని అయితే కిందకి దించుతారు. సెయింట్ అగస్టిన్ చర్చ్ అన్నమాట. బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ కి దగ్గరలోనే ఉంటుంది. దీనికి కూడా చాలా హిస్టరీ అయితే ఉంది. 1931లో మొత్తం కొలాప్స్ అయిపోయింది ఈ చర్చ్ అయితే. బెస్ట్ ఆఫ్ గోవా ఏంటంటే పాష్ కల్చర్ తో పాటు గ్రేట్ హిస్టరీ కూడా దీని సొంతం. తర్వాత మీరు పనాజీలో ఉన్న ఫౌంటైనస్ హౌసెస్ కి అయితే వెళ్ళండి. దారిలో మీకు పారా రోడ్ తగులుతుంది. చాలా బాగుంటుంది. చాలా సినిమా షూటింగ్స్ అయ్యాయి. ఫౌంటైనస్ హౌసెస్ అనేది పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ లో బిల్డ్ చేసిన ఇల్లు అనమాట. ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇండియాలో ఇంకెక్కడ ఈ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ అనేది ఉండదు. నెక్స్ట్ పాండిచేరిలో మనకి ఫ్రెంచ్ కాలనీ అనేది ఎలా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ తో బిల్డ్ చేశారో అలానే ఇక్కడ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ తో బిల్డ్ చేశారు. నెక్స్ట్ మనం పాండిచేరి ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం. ఆ వ్లాగ్ లో మీకు ఫ్రెంచ్ కాలనీ అయితే చూపిస్తాను. ఇక్కడ బైక్ పార్క్ చేయడం కొంచెం కష్టం, కాకపోతే బైక్ ఒక దగ్గర పార్క్ చేసి ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. సరౌండింగ్స్ అంతా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు ఫారెన్. మేము ఇప్పుడు ప్రెసెంట్ ఫారెన్ లో ఉన్నాం, అదే క్యాండోలం బీచ్ లో. క్యాండోలం బీచ్ అసలు పిచ్చ వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇక్కడైతే ఫిష్, సీ ఫుడ్ అన్ని చాలా టేస్ట్గా ఉన్నాయి. మేమైతే స్క్విడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. స్క్విడ్ అనేది ఏంటంటే ఆక్టోపస్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా గోవా వస్తే పక్కా ట్రై చేయండి. బాయ్ బాయ్ గోవా. ఫైనల్లీ 4 days గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. రిటర్న్ నేను హైదరాబాద్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను బస్సులోని, కర్ణాటక బోర్డర్ పై నుంచి. నెక్స్ట్ వందే భారత్ మీద వైజాగ్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో పాండిచేరి ట్రిప్ అయితే వెళ్ళిపోతున్నాము. ఆ వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ గైస్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే ఎవ్రీ టైం నేను వీడియో పెట్టగానే మీకు లింక్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.